చెల్లెమ్మ చూపించిన అభిమానానికి ఆ అన్నయ్య ఫిదా అయిపోయారు. తన రక్తంతో అన్నయ్య చిత్రపటానికి మెరుగులు దిద్దిన చెల్లమ్మ ప్రేమకు మంత్రముగ్ధుడయ్యాడు. తన పుట్టినరోజుకు ఎంతో మంది అభిమానులు శుభాకాంక్షలు తెలిపి జ్ఞాపకాలను అందజేసిన కంటోన్మెంట్ చెల్లమ్మ ఇచ్చిన బహుమతి ఆయన జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాన్ని నింపింది. ఇంతకీ ఎవరా కంటోన్మెంట్ చెల్లమ్మ, ఎవరా అన్నయ్య, ఏమిటా బహుమతి? చెల్లమ్మ ప్రేమకు అన్నయ్య ఫిదా ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డికి కంటోన్మెంట్ తో విడదీయరాని అనుబంధం ఉంది. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గా కొనసాగిన మర్రి రాజశేఖర రెడ్డి కంటోన్మెంట్ నాయకులపై పూర్తి పట్టున్న నాయకుడుగా ఉన్నారు. బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ గా కొనసాగిన సమయంలో పార్టీ బలోపేతం కొరకు మర్రి రాజశేఖర రెడ్డి చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న హఠాన మరణంతో కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ బాధ్యతలను స్వీకరించిన మర్రి రాజశేఖర రెడ్డి పార్టీని బలోపేతం చేయడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో లాస్యన్నత గెలుపు కొరకు మర్రి రాజశేఖర రెడ్డి చేసిన కృషి ఎంతగానో ఉంది. కంటోన్మెంట్ బోర్డు మాజీ సభ్యులంతా మర్రి రాజశేఖర రెడ్డికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ పార్టీని బలోపేతం చేయడంలో కీలక భూమిక పోషించారు. బోర్డు మాజీ సభ్యుల సహకారంతో మర్రి రాజశేఖర రెడ్డి కంటోన్మెంట్ నియోజకవర్గంలో పట్టు సాధించి పూర్తి అవగాహనతో ముందుకు సాగారు. కంటోన్మెంట్ చెల్లెమ్మగా గౌరవంగా పిలుచుకునే 4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు నల్లి కిరణ్ మర్రి రాజశేఖర రెడ్డి మొదటి నుంచి ప్రోత్సహిస్తూ అన్ని విధాలుగా తనవంతుగా సహాయ సహకారాలు అందిస్తూ తండ్రిని కోల్పోయిన నల్లి కిరణ్ కు మర్రి రాజశేఖర రెడ్డి మరింత ధైర్యాన్ని నింపుతూ ఆమె రాజకీయ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పాటును అందించారు. 4వ వార్డులో కుట్రలు కుతంత్రాలు ఎదుర్కొంటూ నల్లి కిరణ్ సైతం మర్రి రాజశేఖర రెడ్డి సహకారంతో తన స్థానాన్ని పదిలంగా కాపాడుకుంటూ వచ్చారు. అన్ని విధాలుగా మర్రి రాజశేఖర రెడ్డి నల్లి కిరణ్ ఆమె సోదరుడు శ్రీకాంత్లకు అండగా నిలవడంతో నల్లి కిరణ్ కంటోన్మెంట్ అన్నయ్యగా మర్రి రాజశేఖర రెడ్డిని పిలిపించుకుంటూ ఆయనపై మరింత అభిమానాన్ని పెంచుకుంటున్నారు. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలువురు నాయకులు రాజశేఖర రెడ్డిని కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే మర్రి రాజశేఖర రెడ్డి మంగళవారం తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఎవరికి అందుబాటులో రాలేదు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు మర్రి రాజశేఖర రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించినా మర్రి రాజశేఖర రెడ్డి కుటుంబ సమేతంగా బయటకు వెళ్లడంతో ఎంతో మంది అభిమానులు నిరాశకు గురయ్యారు. బుధవారం సౌజన్యాగారంలోని మర్రి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో మర్రి రాజశేఖర రెడ్డి బోర్డు మాజీ సభ్యులు నల్లి కిరణ్, అనితా ప్రభాకర్, పనాస శ్రీకాంత్లతో పాటు పలువురు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అన్నయ్య కోసం గిఫ్ట్ గా తీసుకొచ్చిన చిత్రపటాన్ని నల్లి కిరణ్ మర్రి రాజశేఖర రెడ్డికి అందజేశారు. ఫోటోను విచిత్రంగా పరిశీలించిన మర్రి రాజశేఖర రెడ్డి అసలు విషయాన్ని తెలుసుకుని నివ్వెరపోయారు. మర్రి రాజశేఖర రెడ్డికి అందించిన చిత్రపటంలో నివ్వెరపోయేంత అంశం ఏముందని అందరూ అనుకున్నారు. అయితే తన ప్రతిరూపంలో హ్యాండ్ పెయింటింగ్ తో వేసిన చిత్రాన్ని చూసి మర్రి రాజశేఖర రెడ్డి ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా ఫోటో ఎరుపు రంగులో ఉండడంతో పెయింటింగ్ పై ఆరా తీయగా కంటోన్మెంట్ చెల్లెమ్మ నల్లి కిరణ్ తన రక్తంతో పెయింటింగ్ ను వేయించినట్లు చెప్పడంతో మర్రి రాజశేఖర రెడ్డి నివ్వెరపోయారు. రక్తంతో పెయింటింగ్ వేయించడం ఏమిటంటూ నల్లి కిరణ్ ను మందలించేప్పటికీ తనపై నల్లి కిరణ్ పెట్టుకున్న ప్రేమానురాగాలకు మర్రి రాజశేఖర రెడ్డి సంతోషాన్ని వ్యక్తం చేశారు. నల్లి కిరణ్ పెయింటింగ్ కళాకారుడితో రాజశేఖర రెడ్డి చిత్రపటాన్ని వేయించి ఫినిషింగ్ తన రక్తంతో చిత్రపటానికి మెరుగులు దిద్దించి అన్నయ్యపై ఉన్న ప్రేమానురాగాన్ని నల్లి కిరణ్ చాటి చెప్పారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 4వ వార్డులో మాజీ సభ్యుడు దివంగత పనాస వెంకట్రావు ఓ బ్రాండ్ గా కొనసాగారు. 2020 సంవత్సరంలో వెంకట్రావు అనారోగ్యంతో మృతి చెందారు. తండ్రిని కోల్పోయిన నల్లి కిరణ్ కు అన్నగా మర్రి రాజశేఖర రెడ్డి ఆదరించి రాజకీయాల్లో ప్రోత్సహించుతూ వచ్చారు. కష్టాలలో ఉన్న నల్లి కిరణ్ కు ధైర్యాన్ని నింపుతూ తన సహాయక సహకారాలు అందిస్తూ వచ్చారు. దీంతో నల్లి కిరణ్ సైతం అన్నగా భావిస్తున్న మర్రి రాజశేఖర రెడ్డి చెప్పిందే వేదం అన్నట్లుగా ముందుకు సాగుతున్నారు. Sure.